వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లాలో ఎంతో సంచలనంగా ఏర్పడిన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకంలో జరిగిన దొంగతనాల కేసును ఎట్టకేలకు ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు ఛేదించారు. గత కొన్ని నెలలుగా రైతులకు నీళ్లు అందించే ఎత్తిపోతల పథకం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్లు, రాగి ప్లేట్లు, ఆయిల్ను దొంగతనం చేసేవారు. దీంతో రైతుల పొలాలకు నీళ్లు అందకపోవడంతో లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా వ్యాప్తంగా మంత్రాలయంలో 3, నందవరంలో 3, కోస్గి, డోన్, కడపలో చెరో ఒక కేసు, మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన ప్రదేశాలను పరిశీలించి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర దొంగలుగా గుర్తించారు. అనంతరం యథావిధిగా వారు రాయలసీమ జిల్లాలో మరోసారి దొంగతనం చేయడానికి వస్తున్నారని సమాచారంతో వారి కాల్ డేటా ఆధారంగా నిందితులను ఎంతో చాకచక్యంగా నందవరం మండలం నాగల్దిని వంతెన దగ్గర పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి మాట్లాడుతూ నిందితుల దగ్గర నుండి దొంగతనాన్ని ఉపయోగించిన మినీ లారీ, జైలు వాహనంను, గతంలో నిందితులు రాగి వైర్లు అమ్మిన డబ్బులు 9 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేయగా వీరిలో మరో 4 ముద్దాయిలు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి తెలిపారు. ఉండేటువంటి వైర్లు, రాగి ప్లేట్లు మరియు ఆయిల్ను దొంగిలించుకుపోయే ముఠా ఒకదాన్ని మహారాష్ట్ర వారిని గుర్తించడం జరిగింది. ఆ మహారాష్ట్ర ఈ 3 కలిసి మహారాష్ట్ర నుంచి ఒక ఐషర్ మినీ లారీ మరియు మహీంద్రా జైలో జీప్ను తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైనటువంటి మంత్రాలయం, మాధవరం, నందవరం, కోసిగి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పంపు సెట్లో ఉన్నటువంటి రాగి వైర్ను దొంగిలించుకొని వెళ్ళటం ద్వారా వాళ్ళు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. కానీ దాని యొక్క పర్యవసానం ఈ పరిహారక ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరి మీద పడింది. వాళ్ళకు వ్యవసాయానికి నష్టం కలిగింది. నీరు అందక చాలా బాధలు, ఇబ్బందులు పడ్డారు. దీని మూలకంగా మంత్రాలయంలో ఒక 3 కేసులు, నందవరంలో ఒక 3 కేసులు, కోసిగి పోలీస్ స్టేషన్లో 1 కేసు, డోన్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, కడప జిల్లా కమలాపురంలో 1 కేసు, ఇవన్నీ నమోదు కావడం జరిగింది. దీని మీద ప్రత్యేక శ్రద్ధతోటి శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఒక ప్రత్యేక పోలీస్ టీంని ఏర్పాటు చేయడం ద్వారా ఈ గ్యాంగ్ని ఎట్లయినా పట్టుకోవాలని చెప్పేసి గట్టి సంకల్పానికి వచ్చారు. దాని నుంచి పోలీస్ టీం వీళ్ళని పట్టుకోవడం కోసం మనం గట్టిగా కృషి చేయడం జరిగింది. వారు మరలా ఆంధ్రప్రదేశ్కి అదే తరహా నేరాలు చేయడం కోసం వస్తూ ఉండగా అది నిన్న సాయంకాలం 6 గంటల సమయంలో వీళ్ళని కాల్ డేటా లొకేషన్స్ ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మన ఇదే కాకుండా ఇంకొక 4 ముద్దాయిలు కూడా పరారీలో ఉన్నారు. ఆ 4 కూడా మన ప్రాంతాల్లోనూ మరియు రాయలసీమలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల కూడా ఇదే తరహా నేరాలు, రాగి ప్లేట్లు మరియు వైరు దొంగతనం చేసినటువంటి కేసుల్లో ఉన్నారు. వాళ్ళు 4 దొరికినట్లయితే ఇంకా కొంత ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ఇంకా కొన్ని కేసులు కూడా డిటెక్ట్ చేయవచ్చు. ఆ పనిలో కూడా మరలా పోలీస్ టీం నిమగ్నమై ఉంది. ప్రస్తుతం ఇప్పుడు అరెస్ట్ చూపించబడినటువంటి ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మినీ లారీ ఒకటి, మహీంద్రా జైలో వాహనం మరియు ఈ ముద్దాయిలు రాగి ప్లేట్లు మరియు వైరు, కాపర్ వైర్ని అమ్ముకోవటం ద్వారా వారికి వచ్చినటువంటి 9 లక్షల రూపాయలను కూడా వారి సమక్షంలో వారి స్వాధీనం నుండి మనం పోలీసు వారి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనిగండ న్యూస్.